సెప్టెంబర్ 18. యోహాను సువార్త 17వ అధ్యాయము 1 నుండి 5 వచనములు. మన యేసుక్రీస్తు ప్రభు యొక్క కర్తవ్యం మరియు హోదా గురించి దివ్యమైన వివరణను మనం కలిగి ఉన్నాం. నిత్య జీవము అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం తండ్రి ఇచ్చాడని మనం చదువుతున్నాం. పరలోక తాళపు చెవులు క్రీస్తు చేతుల్లో ఉన్నాయి. మానవాళి ప్రతి ఆత్మరక్షణ ఆయన స్వాధీనంలో ఉంది. తండ్రి కుమారునికి 2 విధాలుగా మనుష్యులనిచ్చాడు. ఒకటి, ఆయన కృప యొక్క ఉద్దేశంలో శాశ్వతమైనది. ఇక్కడ ముఖ్యంగా ఇదే భావం పేర్కొనబడింది. మరొకటి, తండ్రి తన ఆత్మతో మనుష్యులను తన వద్దకు ఆకర్షించుకున్నప్పుడు కాలగమనంలో సంభవిస్తుంది. యోహాను సువార్త 6:44. నిత్యత్వంలో కుమారునికి ఇవ్వబడిన ఎన్నికైన వారంతా ఆయన రక్తంతో విమోచించబడాలి. విమోచించబడిన వారంతా తగిన సమయంలో తండ్రి చేత కుమారునికి ఆకర్షించబడి నిత్య జీవం కోసం భద్రపరచబడతారు. సకల నిత్యత్వం నుండి త్రిత్వం నిత్యత్వ సంకల్పంలో కుమారునికి ఇవ్వబడిన వారికి తప్ప కుమారుడు నిత్య జీవాన్ని మరెవరికీ అనుగ్రహించడు. వీరెవరో మనిషి చెప్పలేడు. ఇవ్వబడిన వారిలో అనేకులకు చాలా కాలం వరకు అది తెలియదు అని ట్రైల్ చెప్పాడు. ఎలాంటి వ్యత్యాసం లేకుండా అందరూ మారుమనసు పొంది నమ్మడానికి ఆహ్వానించబడ్డారు. నేను క్రీస్తుకు ఇవ్వబడలేదు గనుక రక్షించబడలేదు అని చెప్పడానికి ఎవరికీ అధికారం లేదు. కానీ క్రీస్తుకు తండ్రి అనుగ్రహించిన వారు తప్ప మరెవరూ రక్షించబడలేదనేది అంత్యదినం నిరూపించడం స్పష్టం, తేటతెల్లం. నిత్యజీవం అనే మాట ఒక ఆత్మ సంపూర్ణ రక్షణకు అవసరమైన ప్రతి ఒక్కటి అనగా నీతిమంతునిగా చేయబడిన, పరిశుద్ధపరచబడిన మరియు అంతిమంగా మహిమపరచబడిన జీవితాన్ని కలిగి ఉందని తెలియజేస్తుంది. పూల్ ఇలా పేర్కొన్నాడు: నిత్య సంకల్పాల గ్రంథాన్ని అన్వేషించడానికి మనం పరలోకానికి ఆరోహణం చెందనక్కర్లేదు. క్రీస్తుకు తండ్రి అనుగ్రహించిన వారంతా క్రీస్తు వద్దకు వస్తారు. వారు ఆయన్ని యాజకునిగా స్వీకరించడం మాత్రమే కాకుండా వారు ఆయనతో మేల్కొల్పబడి ఏలబడడానికి తమను తాము సమర్పించుకుంటారు. ఇలా క్రీస్తును అంగీకరించడం వలన మనం క్రీస్తుకు అనుగ్రహించబడిన వారి సంఖ్యలో ఉన్నామో లేదో తెలుసుకుంటాం. ధ్యానం కోసం ప్రతి విశ్వాసి సకల నిత్యత్వం నుండి తండ్రి నుండి క్రీస్తుకి ఇవ్వబడిన ప్రేమ బహుమానమే